రెండే జరిగేది. సావరింటి కోల్పోవడమా, ఒప్పందం రద్దు కావడమా, ఈ రెండింటిలో ఏదో జరిగి చెప్తుంది వచ్చేసి. రైట్. గఫూర్ గారు, ఇంకొక ఈస్ట్ ఇండియా కంపెనీ తయారవుతోందా? సార్ గతంలో అయితే అథెంటిక్గా, ఎందుకంటే సాయి కృష్ణ లాగా నేను దగ్గర పెట్టుకొని చెప్పలేను, కానీ గతంలో ఇండియా అమెరికా మధ్య ఉండేటువంటి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండర్స్టాండింగ్ ఉండింది. దాంట్లో భాగంగా ఏంటంటే మనం ఆయుధాలు కొంటాం, ఆయుధాలు అమెరికా నుంచే కొనాలా, ఇతర కంపెనీలు ఇతర దేశాల నుంచి కొనకూడదు. వాటికి సంబంధించి ఎందుకు కొనాలి అంటే, అమెరికా తరహాలో ఆయుధాలు ఇక్కడ ఉంటే అవసరమైతే అమెరికా సైన్యం వచ్చి మేనేజ్ చేస్తుంది. ఎందుకంటే ఆయుధాలు వాళ్ళు వాడుతున్న ఆయుధాలే ఇక్కడ పెట్టుకుంటే. ఈ రకమైనటువంటి అండర్స్టాండింగ్ గతంలో ఉండింది. దాన్ని ఆ రోజు మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించినాం. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే చైనాకు వ్యతిరేకంగా ఇండియాను తయారు చేయడం దూతూ వచ్చారు. ఇప్పుడు ఇండియాను కూడా మెడ నిలుపుతున్నారు. ఇప్పుడు షాబాజ్ అతను మన పాకిస్తాన్ ప్రధానమంత్రి స్టేట్మెంట్ చూసి నవ్వొచ్చింది నాకు. టాయిలెట్ పేపర్ లాగా వాడుతున్నారు మమ్మల్ని. రక్షణ మంత్రి టాయిలెట్ పేపర్, టాయిలెట్ పేపర్ అని అంటుండేవాడు. ఛాతి మోడీ గారి చెప్పనించని, కానీ డొల్లా లోపల ఏం లేదు. ఎందుకంటే చెప్తున్నాను నేను, సాయి కృష్ణ గారు చాలా వివరాలు చెప్పారు. ఇప్పుడు నేను చదివిన వరకు, నేనేమి ఆయనలాగా మొత్తం అగ్రిమెంట్ అంతా చదవలేదు, కానీ పత్రికల్లో వివిధ పత్రికల్లో వచ్చినట్టు చెప్తున్నాను నేను. సోయాబీన్ దిగుమతి చేసుకోరు, కానీ సోయాబీన్ ఆయిల్ను దిగుమతి చేసుకోబోతున్నాము అంటే అది ఇండైరెక్ట్ గా భారత రైతులకు సంబంధించి డ్యామేజ్ చేయదా? నంబర్ 2, దొద్దిదారిన అక్కడ పాడి ఉత్పత్తులు ఇండియాలోకి ప్రవేశిస్తాయనేసి దాంట్లో ఉంది అనేసి చెప్తూ ఉన్నారు. మూడోది ఏమంటే సార్, ఇప్పుడు డిప్లొమసీ, ట్రాన్సిషనల్ డిప్లొమసీ ఇప్పుడు కాదండి. రష్యా కమ్యూనిస్ట్ దేశం కాదు, రష్యా కూడా పెట్టుబడిదారు దేశమే. రష్యా అధ్యక్షుడు మొన్న వచ్చినప్పుడు అతనేమిటి, ఇండియాకి అన్ని విధాలా మేము ఉంటాం, అనేక రంగాలు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మాకు వర్కర్లు కావాలా, మీరు పంపించండి లేబర్ను, అంటే మీరు మ్యాన్ పవర్ను పంపించండి, లేబర్ని చెప్పలేదు కానీ మ్యాన్ పవర్ను పంపండి, అట్లాగే మీ టెక్నీషియన్స్ పంపండి, అట్లాగే మీ దేశంలో ఏ వస్తువులు అయితే అమెరికాతో ఇబ్బంది వల్ల ఉన్నాయో అవన్నీ మాకు డంప్ చేయండి, మేము కొంటామని. అంటే ఇప్పుడు ట్రంప్ అనేటువంటి పిచ్చోడు ప్రపంచాన్ని శాసించే పద్ధతిలో చేస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు అంత తొందర సార్? ఇప్పుడు చాబార్ పోర్టు, సాయికృష్ణ గారు చెప్పాలి, చాబార్ పోర్టు మనం వదులుకున్నామా లేదా, బడ్జెట్లో పెట్టలేదు. అట్లాగే ఇప్పుడు రష్యా ఆయిల్ కొనకపోతే వెనిజులా ఆయిల్ కొంటారని ట్రంప్ చెప్తున్నాడు. నిజమా అవునా కాదా? వెనిజులా ఆయిల్కు ఈ దేశంలో పరిశుద్ధి, దాన్ని శుద్ధి చేసేటువంటిది ఒక్క రిలయన్స్కు తప్ప ఇండియన్ కంపెనీస్కు లేదు. ఇండియన్ కంపెనీస్ దగ్గర ఆ టెక్నాలజీ లేదు. అంటే ఈ రెండింటిని మాత్రమే పోషించాలనే భారతదేశం యొక్క ఆలోచన అది చెప్పాలి. భారతదేశం కాదు, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు ఈ రకమైనటువంటి పని చేస్తున్నారు. దేశం యొక్క ప్రజలందరూ కోరుకోలేదు ఇది. అంతేకాకుండా సార్, ఇండియన్ కంపెనీస్ సంబంధించి H1B వీసాలు ఇవ్వడం లేదు మన ఇండియన్ కంపెనీస్. అక్కడ మన అమెరికాలో మన టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళు కంపెనీలు పెడితే H1B ఇవ్వడం లేదు. లోకల్ మ్యాన్ పవర్ తీసుకొని అంటున్నారు. కాస్ట్ ఎంత అవుతుంది? నిలబడగలుగుతాయి కంపెనీలు. కాబట్టి ఇండియాలో ట్యాక్స్, 2 ట్యాక్స్ కట్టాలి, అక్కడ పోతే H1B వీసా అయ్యారు. ఇది వన్ సైడ్ ఒప్పందం కాదు అని చెప్పడానికి చాలా క్విక్ గా సాయికృష్ణ గారు కంక్లూడ్ చేస్తారు. చాలా క్విక్ గా సాయికృష్ణ గారు, ఓకే నా అభిప్రాయాలు ఇవ్వండి. రైట్. సాయికృష్ణ గారు, ఇప్పుడు 2 వైపులా ట్యాక్స్ కట్టుకోవాలని చెప్పేసి గఫూర్ గారు అబ్జర్వేషన్. నేననేది ఏంటంటే